వెల్కమ్ టు రాజహంస టీవీ. కవిత గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాజకీయాలను కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంత అగ్గిరాజేసిందని కూడా చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైన సిబిఐ ఎంక్వైరీ చేయడం పైన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు పైన కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా తొలగించారని కూడా కవిత గారు చెప్పుకొచ్చారు. హరీష్ రావు సంతోష్ రావు వల్ల కేసీఆర్కు అవినీతి మరకలు పడుతున్నాయని కూడా కవిత మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అవినీతి అనకొండల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ప్రశ్నించారు. కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నటువంటి వారి పేర్లు మొదటిసారిగా బయట పెడుతున్నానని కూడా ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు గారి పైన కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు ఆమె. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళ స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని కవిత గారు చెప్పుకొచ్చారు. హరీష్ రావు సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా ఈ వ్యాఖ్యలు కూడా ఆరోపించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు కొంత ఉద్రిక్తంగా, కొంత వైరల్గా, కొంత అగ్గిరాజేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.